నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియో చేసరికైతేనేమో ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రము మన వరుణ్ తేజ్ గారిది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన మట్కా మూవీ అనమాట. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా పెట్టినాను, ఒకసారి ఆ రివ్యూ కూడా చెక్ చేయండి. మూవీ బాగానే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, 2.5 hour డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ఈ ఆహా ప్లాట్ఫామ్లో మనకి డబ్బింగ్ మూవీస్ అయితే వచ్చినాయి. నరుడి బ్రతుకు నాటకం అనేది ఉంది, ఇది డబ్బింగ్ మూవీ అనమాట. నేను చూడలేను, చూసినాక మీకు సపరేట్గా రివ్యూ అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికి అయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అదే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇది మందిరా అనే ఇంకొక మూవీ కూడా ఉందన్నమాట. ఈ మూవీ కూడా మీకు డబ్బింగ్ మూవీ అనమాట. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. ఆహాలో మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సన్నీ లియోని కూడా దీంట్లో హీరోలో యాక్టింగ్ చేస్తుంది అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో చూసుకుంటే అగ్ని అనే ఒక మూవీ అయితే ఉంది బై. దీంట్లో ఇది మన స్కామ్ 1992 ఉంది కదా, దాంట్లో చేసిన ప్రతీక్ గాంధీ ఉన్నారు కదా, అతని మూవీ అనమాట. ఇది 2 hour 2 minute డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట బై. సో ఫైర్ ఫైటర్కి సంబంధించిన లైఫ్ గురించి ఉంది ఇక్కడ. సో కొంచెం అయితే కనిపించింది, ట్రైలర్ చూసినప్పుడు బాగా అనిపించింది అనమాట. నేను రివ్యూ అయితే చేస్తాను, చూసి రివ్యూ అయితే ఇస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో విక్కీ విద్యాక ఓ వాలి వీడియో అనేసి ఉంది. సో సింపుల్గా ఏం లేదు బై, మనకి రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక మూవీ ఉండేది, అంటే ఫస్ట్ నైట్ది వీడియో తీసుకుంటారు కదా, ఆ వీడియో అప్పట్లో ఏంటంటే క్యాసెట్స్ ఉంటాయి, వీసీఆర్ ఉంటుండే. ఆ వీసీఆర్ ప్లేస్ ఇక్కడ సీడీ అని పెట్టేసి కొంచెం 90s బ్యాక్డ్రాప్ లాంటి సినారియోస్తో పాటు తీశారు. మూవీ చూడలేను, ట్రైలర్ చూసినప్పుడే ఆయన కోర్ కాన్సెప్ట్ ఏదైతే అర్థమైంది. సో అదే తీసారు, కామెడికల్గా వేరుగా చూసారు. సో చూసి మీకు దీని మీద నా రివ్యూ అయితే ఉందో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో జిగిరా అని ఇంకొక మూవీ కూడా ఉంది, 2 hour 33 minute డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది నాకు. కాన్సెప్ట్ బాగానే అనిపించింది, కానీ నేను ఒకసారి మూవీ చూసినాక ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే పోయి ఆ ట్రైలర్కి మూవీకి ఒక్కొక్కసారి కొంచెం ముంగడికి అవుతుంది కదా. సో నేనైతే ఆగుతా పోయి. సో మూవీ మొత్తం చూసినాక మీకు రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మనకు అందరికి తెలిసిందే నెట్ఫ్లిక్స్లో కూడా వస్తుంది, మీకు అందరికి తెలిసిందే, సపరేట్గా నేను అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే అమరన్ మూవీ అయితే ఎట్లయితే థియేటర్స్లో హిట్ అయిందో నెట్ఫ్లిక్స్లో అంతే హిట్ అయింది. ఆ మూవీ ఏదైతుందో 2 hour 48 minute డ్యూరేషన్తో పాటు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారని చెక్ చేసుకోవాలంటే అమరన్ మూవీ ఏదైతుందో నెట్ఫ్లిక్స్లో చెక్ చేసుకోవచ్చు. మీరు వెబ్ సిరీస్లు ఇవ్వానా అంటే ఎస్బై వెబ్ సిరీస్లు ఉన్నాయి. Z5లో మైరీ అని ఒక వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఏమంటారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో పాటు హిందీలో కూడా అవైలబుల్ ఉంది అనమాట, చూడవచ్చు. ఇక్కడ ఓవరాల్గా 7 episodes ఉన్నాయి అనమాట. డ్యూరేషన్ చూసుకుంటే తక్కువనే ఉంది, 23-24 minute డ్యూరేషన్తో పాటు, అంటే బిలో 30 minute డ్యూరేషన్తో పాటు ఉంది. సో రివ్యూ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ చూసుకుంటే తనావ్, ఇది season 2 అనమాట. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే తనావ్ అనే వెబ్ సిరీస్కి చూసుకుంటే ఇట్లా సోనీ లివ్లో అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి లిస్ట్ అనమాట. ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సంబంధించిన లిస్ట్. నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.